ఛానల్ టెక్ ఎక్స్‌ప్లోరర్ గిరి. ఈ వీడియోలో మనం స్టార్టింగ్ ఇండెక్స్ పేజ్ అనేది బిల్డ్ చేస్తాం. సో, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇది మన విజువల్ స్టూడియో ఇంటర్ఫేస్. ఈ విజువల్ స్టూడియోని మనం ఎలా డౌన్‌లోడ్ చేయాలి? దీంట్లో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆ ఫోల్డర్‌ని మనం విజువల్ స్టూడియోలో ఎలా ఓపెన్ చేయాలి? అనే దాని మీద ఒక షార్ట్ వీడియో చేశా. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేయండి. సో, ఇది మన ఫస్ట్ వెబ్‌సైట్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసాం. దీంట్లో మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మనం ఒక పేజ్‌ని క్రియేట్ చేద్దాం. ఒక ఇండెక్స్ పేజ్‌ని స్టార్టింగ్ పేజ్‌ని అనేది క్రియేట్ చేద్దాం ఫర్ అవర్ టూరిజం వెబ్‌సైట్. ఆ స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుందంటే, సో, థిస్ ఈజ్ అవర్ స్టార్టింగ్ పేజ్. ఈ పేజ్‌ని మనం ఇప్పుడు బిల్డ్ చేయబోతున్నాం. సో, ఈ పేజ్‌లో మనకు కొన్ని కాంపోనెంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఒకటుంది. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఒకటుంది. దాని తర్వాత ఒక టూరిజం అనే హెడ్డింగ్ ఒకటుంది. నెక్స్ట్ సారీ. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఒకటుంది. టూరిజం అనే హెడ్డింగ్ ఉంది. దానికి పారాగ్రాఫ్ అనేది ప్లాన్ యువర్ ట్రిప్ అండ్ గెట్ స్టార్టెడ్ బటన్ ఉంది. ఈ కాన్సెప్ట్ అనేవి మనం కవర్ చేస్తున్నాం. ఫస్ట్ మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెడదాం. దాని తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటూ వద్దాం. సో, విజువల్ స్టూడియోని ఓపెన్ చేద్దాం. విజువల్ స్టూడియోలో ఫస్ట్ ఒక ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. మనం చేసేది ఇండెక్స్ ఫైల్ కాబట్టి ఇండెక్స్.html ఎక్స్‌టెన్షన్ అని చెప్పా కదా! సో, దీన్ని మనం దాని యొక్క బాయిలర్ ప్లేట్ ఓపెన్ చేయాలంటే ఎక్స్‌క్లమేటరీ మార్క్ షిఫ్ట్+1 కొడితే ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఓపెన్ అవుద్ది. సో, దాన్ని మనం ఎంటర్ కొడితే ఇది మన హెచ్‌టీఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్. సో, బాడీ లోపటే మనం ఏ కోడ్ రాయాలన్నా బాడీ లోపటే రాస్తాం. సో, దీనికి నెక్స్ట్ మన ఇండెక్స్ పేజ్ ఉంది. దానికి హెచ్‌టీఎంఎల్ దాని యొక్క స్ట్రక్చర్ రాయడానికి. సో, దానికి మనం స్టైల్ చేయాలి కాబట్టి, స్టైల్ అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకుందాం. సో, ఈ స్టైల్ ఏంటంటే మనం సీఎస్ఎస్ ప్రాపర్టీస్ అని రాస్తూ ఉంటాం. సో, దానికి మన హెచ్‌టీఎంఎల్‌కి లింక్ చేయాలంటే హెడ్ ట్యాగ్‌లో ఒక లింక్ చేయడానికి ఒక లింక్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి లింక్ చేస్తాం. ఇలా లింక్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే లింక్ అనే ఈ ట్యాగ్ వస్తుంది. సో, ఈ ట్యాగ్‌లో హెచ్‌రఫ్‌లో ఏంటంటే స్టైల్.సీఎస్ఎస్ అనే నేమ్ ఇస్తే ఈ స్టైల్.సీఎస్ఎస్ ఫైల్‌లో మనం ఏదైతే కంటెంట్ అనేది రాస్తామో అది మన హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి యాడ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఒక డివైడర్ ట్యాగ్ పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెడదాం. సో, డివైడర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామో లాస్ట్ వీడియోలో చెప్పా కదా! సో, దీన్ని మనం స్టైల్ చేయడానికి క్లాస్ అట్రిబ్యూట్‌ని యూజ్ చేసుకుందాం. డిఫరెంట్ సెలెక్టర్స్ నేను డిఫరెంట్ సెలెక్టర్స్ చెప్పా కదా! ఇక్కడ మనం క్లాస్ సెలెక్టర్‌ని యూజ్ చేసుకుందాం. క్లాస్ సెలెక్టర్ ఎందుకంటే మనం డిఫరెంట్ కంటైనర్స్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క దానికి ఒకేలా స్టైల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి యూనిక్ నేమ్స్ పెట్టుకొని మనం స్టైల్ చేసుకోవచ్చు. సో, ఈ కంటైనర్ నేమ్ అనేది క్లాస్‌కి పెట్టాం కదా! సో, ఇప్పుడు స్టైల్.సీఎస్ఎస్‌లో వచ్చి మనం దీన్ని స్టైల్ చేద్దాం. సో, ఆ కంటైనర్‌కి మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి కాబట్టి, ఆ ఇమేజ్ ప్రాపర్టీ అనేది డిఫాల్ట్‌గా ఉంటుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా కొన్ని ఆప్షన్స్ పాపప్ అవుతాయి. వాటిలో మనకి యూజ్‌ఫుల్ అయ్యే ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెడతాం కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్. సో, ఇది దీని సింటాక్స్. సో, ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఏదైతే యూఆర్ఎల్ ఇస్తామో, ఆ యూఆర్ఎల్ అనేది మన వెబ్‌సైట్‌కనేది యాడ్ అవుతుంది. సో, ఒక ఇమేజ్ ఇవ్వాలి కాబట్టి క్రోమ్‌లోకెళ్ళి ఏదో ఒక ఇమేజ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, బీచ్ ఇమేజెస్. సో, బీచ్ ఇమేజెస్ ఏదైనా పెట్టుకుందాం మనం. సో, ఈ ఇమేజ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. ఓకే. డౌన్‌లోడ్ చేసుకొని దీన్ని కాపీ చేసి కంట్రోల్ సి కొట్టి మన విజువల్ స్టూడియోలో ఇక్కడ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పేస్ట్ చేసుకుందాం. సో, పేస్ట్ చేసుకుంటే ఇది మన ఇమేజ్. దీన్ని రీనేమ్ చేద్దాం. ఇంత నేమ్ మనకు అవసరం లేదు కాబట్టి F2 కొడితే రీనేమ్ అయిద్ది. సో, ఇమేజ్ 1 అని పెట్టుకుందాం. సో, ఇక్కడ మనం స్టైల్.సీఎస్ఎస్‌లో యూఆర్ఎల్ ఇవ్వాలి కదా! దాని యూఆర్ఎల్ ఏంటంటే image1.jpg. సో, డబుల్ కోట్స్ పెడదాం. క్లోజ్ చేద్దాం. సో, దీన్ని సేవ్ చేస్తే ఒకసారి ఓపెన్ చేద్దాం. గో లైవ్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఏదైతే వెబ్‌సైట్ కోడ్ రాస్తున్నామో అది బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఓపెన్ అయింది కానీ మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది రాలేదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ దాని యొక్క హైట్ అనేది 0 వ్యూ పోర్ట్ హైట్ అనేది తీసుకుంటుంది డిఫాల్ట్‌గా. సో, దాన్ని మనం హైట్‌ని మార్చాలి. మనం ఎంతైతే స్క్రీన్ సైజెస్ ఉన్నాయో ఆ సైజెస్ పెట్టాలి. దీన్ని మనం వ్యూ పోర్ట్స్‌లో మెజర్ చేస్తాం. పిక్సెల్స్‌లో మెజర్ చేస్తాం. సో, మనకు మొత్తం ఆక్యుపై చేయాలి కాబట్టి వ్యూ పోర్ట్ పెట్టుకుందాం. హైట్. హైట్ అనేది 100 వీహెచ్ అని పెడితే వ్యూ పోర్ట్. వీహెచ్ అంటే వ్యూ పోర్ట్. సో, 100 వీహెచ్ అని పెడితే మొత్తం మన స్క్రీన్ అంతా ఆక్యుపై చేస్తుంది. సో, ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. కంట్రోల్ సి కొట్టి సేవ్ చేసి బ్రౌజర్‌లో ఓపెన్ చేద్దాం. సో, ఇలా మనకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఒకటొస్తుంది. ఈ పేజ్ మీద ఏం రాసినా ఇమేజ్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి మీరు ఏదైతే కంటెంట్ రాస్తారో అది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పైనొస్తుంది. సో, ఈ ఇమేజెస్ అనేవి డూప్లికేట్ అవుతున్నాయి. ఎందుకంటే మన ఇమేజ్ యొక్క సైజెస్ వేరు. మన స్క్రీన్ యొక్క సైజ్ వేరు. సో, ఇలా ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయడానికి ఇంకో ప్రాపర్టీ ఉంది మనకి బ్యాక్‌గ్రౌండ్ సైజ్. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే
బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది కవర్ అని పెడితే, మన బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కవర్ చేయాలి కాబట్టి మన ఇమేజ్ అనేది. సో, బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది కవర్ అని పెడతాం. సో, కవర్ అని పెడితే ఇలా మన బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అంతా కవర్ చేసింది మన ఇమేజ్. సో, దీనిపైన మనకి ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెట్టేసాం. నెక్స్ట్ మనకి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేద్దాం. హెచ్1 ట్యాగ్ యూజ్ చేసి. సో, హెచ్1 ట్యాగ్ పెట్టుకొని టూరిజం అనేది మన హెడ్డింగ్ కాబట్టి టూరిజం హెడ్డింగ్. సో, ఏ ట్యాగ్ యూజ్ చేసినా దాన్ని మనం స్టైల్ చేయాలి కాబట్టి క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైల్ చేద్దాం. సో, ఇది మన మెయిన్ హెడ్డింగ్ కాబట్టి మెయిన్ హెడ్డింగ్ అనే నేమ్ పెట్టుకుందాం. యూనిక్ నేమ్ పెట్టుకుందాం మనం. సో, దీన్ని మనం స్టైల్ చేద్దాం. ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం. సో, దిస్ ఈజ్ ఇది మన టూరిజం హెడ్డింగ్. సో, ఆ క్లాస్ నేమ్‌ని మనం ఇక్కడ స్టైల్ డాట్ సీఎస్ఎస్‌లో యూజ్ చేసుకొని స్టైల్ చేద్దాం. సో, డాట్ అనే ఇందులో కలర్ ఫస్ట్ ఏవైనా కలర్ మార్చి నెక్స్ట్ మనం ఆ వీడియో టెక్స్ట్‌ని ఎలా సెంటర్‌కి తీసుకురావాలో చూద్దాం. కలర్ చేంజ్ చేయడానికి కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో, ఆ ప్రాపర్టీకి మనం వాల్యూ ఏదైనా మనకు నచ్చిన వాల్యూ ఇవ్వచ్చు. సో, వైట్ కలర్ ఏదో ఒకటి పెట్టుకుందాం. సో, దీన్ని సేవ్ చేసి ఓపెన్ చేద్దాం ఒకసారి. సో, థిస్ ఈస్ అవర్ హెడ్డింగ్ ట్యాగ్. తర్వాత ఈ హెడ్డింగ్ ట్యాగ్‌ని ఒక సెంటర్‌లో పెట్టుకుందాం. ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకున్నాం కాబట్టి, దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ. సో, ఈ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీలో కొన్ని వాల్యూస్ ఉంటాయి. సెంటర్ అనే వాల్యూ ఉంటుంది. ఎండ్ అని ఉంటుంది. లెఫ్ట్, రైట్ మనకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. సో, మనం ఆహ్, ఎండ్ పెట్టి చూద్దాం. సో, అన్నీ ట్రై చేయండి. సో, ఎండ్ పెట్టాం కాబట్టి ఎండ్‌కొచ్చేసింది ఈ వాల్యూ అనేది. సో, దీన్ని మనకి మిడిల్‌లో కావాలి కాబట్టి సెంటర్ అనే వాల్యూ యూజ్ చేసామంటే ఈ నేమ్ అనేది మనకి సెంటర్‌కొచ్చేసింది. సో, హెడ్డింగ్ ట్యాగ్ పెట్టేసాం. నెక్స్ట్ మనకు పెట్టాల్సింది పారాగ్రాఫ్ ట్యాగ్. సో, ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయాలి. పారాగ్రాఫ్ ట్యాగ్ ఆల్రెడీ మీకు చెప్పా కదా! సో, ఈ పారాగ్రాఫ్ క్లాస్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏదైతే ఒక యూనిక్ నేమ్ పెట్టుకుందాం. పారా1 అని పెట్టుకుందాం. సో, దీన్ని క్లోజ్ చేసి ప్లాన్ యువర్ ట్రిప్. సో, దీన్ని సేవ్ చేసి చూద్దాం. సో, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది వచ్చింది కదా! పారాగ్రాఫ్ వచ్చింది కదా! సో, ఈ పారాగ్రాఫ్‌ని కూడా మనం స్టైల్ చేద్దాం. ఇలా మీరు ఏ కంటెంట్‌ని ఏ ట్యాగ్‌ని యూజ్ చేసినా దానికి మీరు స్టైల్ అప్లై చేసుకుంటే కొంచెం మనకి చూడడానికి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో, దీని కలర్ కూడా మనం వైటే ఇద్దాం. ఎలా హెడ్డింగ్ వైట్. సో, కలర్ మార్చుదాం. ఆహ్, బ్లూ ఏదో కలర్ ఇద్దాం. సో, థిస్ ఈస్ అవర్ పారాగ్రాఫ్ ట్యాగ్. దీన్ని కూడా మనం సెంటర్‌లో పెట్టాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్. సో, నెక్స్ట్ మనకి ఒక బటన్ ఉంది. సో, ఆ బటన్ ట్యాగ్‌ని కూడా మనం పెడదాం. బటన్ ట్యాగ్ గురించి కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా. సో, బటన్ అనే ట్యాగ్ నేమ్ యూజ్ చేసి బటన్ పెట్టొచ్చు. సో, బటన్ వ్యూ మోర్. దీన్ని కూడా మనం స్టైల్ చేద్దాం. క్లాస్ నేమ్ యూజ్ చేసి బీటీఎన్ అని పెట్టుకుందాం. షార్ట్‌కట్‌లో బటన్ నేమ్. సో, బీటీఎన్. సో, ఈ బటన్ స్టైల్ చేసేటప్పుడు ఒకసారి బటన్ ట్యాగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, ఈ బటన్ స్టైల్ చేసేటప్పుడు దీనికొక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బటన్‌లో మళ్ళీ వేరే బ్యాక్‌గ్రౌండ్ ఉంది బటన్‌కి. సో, దాని సైజ్ ఎడ్జెస్ అనేవి కొంచెం మనకి స్క్వేర్‌లా ఉన్నాయి. సో, దీన్నంతటిని మనం మార్చుదాం. దీన్ని ఎలా చేయాలో చూపిస్తా చూడండి. సో, ఫస్ట్ మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మార్చుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, ఈ బటన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆహ్, ఒక బ్లూ ఇద్దాం. సో, చూద్దాం ఎలా అప్లై అవుతుందో. జస్ట్ సో, బ్లూ ఇచ్చాం కాబట్టి బ్లూ కలర్ అప్లై అయింది. సో, మనకా ఆ కర్వ్ షేప్‌లో రావాలి మనకు ఆ ఎడ్జెస్ అనేవి. సో, దాన్ని బోర్డర్ అంటారు. సో, అదొక బాక్స్‌లా ఉంది కాబట్టి సీఎస్ఎస్‌లో బాక్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, దాని గురించి మీకు ఇన్ డీటెయిల్‌గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓన్లీ సీఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీ గురించే ఒక ప్లే లిస్ట్ చేస్తా. దానివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం ఏదైనా బాక్స్ తీసుకుంటే దానికి బోర్డర్స్ ఉంటాయనేది మనకు తెలుసు కదా! సో, ఆ బోర్డర్స్‌ని ఎలా స్టైల్ చేయాలంటే బోర్డర్ రేడియస్ ఉంటుంది. సో, బోర్డర్ రేడియస్ 0 పిక్సెల్ ఉంటే పిక్సెల్స్‌లో దీన్ని మెజర్ చేస్తారు. సో, 0 పిక్సెల్ ఉంటే దాంట్లో ఏ చేంజ్ ఉండదు. సో, దీన్నే మనం బోర్డర్ రేడియస్‌ని ఇంక్రీజ్ చేద్దాం. ఒక 30 పిక్సెల్ ఇద్దాం. సో, ఈ 30 పిక్సెల్ ఇస్తే బోర్డర్ రేడియస్ అనేది కొంచెం మారుతుంది. చూసారా? కొంచెం ఆ కర్వ్స్ అనేవి ఆహ్, రెక్టాంగిల్ షేప్‌లో ఉన్నది కర్వ్‌గా చేంజ్ అయింది. సో, అలా మనకు నచ్చిన నంబర్ ఇచ్చి మనకెలా అయితే మన బటన్ కావాలో దాన్ని స్టైల్ చేసుకోవచ్చు. బోర్డర్ రేడియస్. సో, బోర్డర్ రేడియస్ ఇది.
సో, మనం బోర్డర్ రేడియస్‌ని కర్వ్ షేప్‌లో తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోర్డర్ విడ్త్ అనేది కొంచెం ఉంది కదా! చూడండి. సో, ఇది మనకి ఈ విడ్త్ అనేది మనకు అవసరం లేదు. ఈ బోర్డర్ విడ్త్ అనేది. సో, దాన్ని మనం బోర్డర్ విడ్త్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో, బోర్డర్ అని టైప్ చేస్తే మీకు మల్టిపుల్ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ పాపప్ అవుతాయి. మనం ఏదైతే యూజ్ చేయాలనుకున్న ప్రతి ప్రాపర్టీని ట్రై చేయండి. సో, దీంతో మీరు ఆడుకోండి. మీ వెబ్‌సైట్‌ని ఒక గేమ్‌లా తీసుకొని ట్రై చేస్తూ ఉండండి. సో, దీన్ని 0 పిక్సెల్ అని పెట్టుకుంటే ఆ బోర్డర్ రేడియస్ అనేది పోతుంది. చూసారా? బోర్డర్ రేడియస్ అనేది పోయింది. ప్రతి ట్యాగ్‌కి ఫాంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి, ఆ ఫాంట్ సైజెస్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్స్. సో, ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ ఫాంట్ అని టైప్ చేస్తే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్, ఫాంట్ స్టైల్, ఫాంట్ డిస్‌ప్లే చాలా పాపప్స్ వస్తాయి. ఇప్పుడు మనకు ఫాంట్ సైజ్ కావాలి కాబట్టి, ఫాంట్ సైజ్ అనేది నేను రాండమ్‌గా మీ ఏ నంబర్ అనిపిస్తే ఆ నంబర్ పెట్టండి. 20 పిక్సెల్ పెడితే సో, దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో, సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో, ఈ బటన్ వ్యూ మోర్ అనే నేమ్ ఏదైతే ఉందో మనకి బ్లాక్ కలర్‌లో కాకుండా వేరే కలర్‌లో రావాలి. సో, కలర్ ప్రాపర్టీ ఉంటుంది గదా! ఈ కలర్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని దీనికి నేమ్ ఏం పెడదాం? వైట్ అనేది పెడదాం. సో, వ్యూ మోర్ అనే టెక్స్ట్ కూడా వైట్ కలర్‌లో వచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఏదైతే బటన్ ఉందో దాన్ని మనం సెంటర్‌కి తీసుకొద్దాం. సో, దీనికి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే అప్లై అవ్వదు. ఎందుకంటే బటన్ అనేది అదొక బాక్స్. సో, ఆ బాక్స్‌ని మనం మిడిల్‌కి తీసుకురావాలంటే సీఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేయాలి. బాక్స్ ప్రాపర్టీస్‌లో ప్యాడింగ్ అండ్ మార్జిన్ అని ఉంటాయి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన బ ఇప్పుడు మనం బటన్ చూసుకుంటే ఈ మొత్తం కంటైనర్‌కి ఈ బటన్ అనేది ఒక బాక్స్. ఈ మొత్తం బాక్స్‌లో ఈ బటన్ అనేది సెపరేట్ బాక్స్. సో, ఆ బాక్స్‌కి, ఈ బాక్స్‌కి మధ్య ఏదైనా స్పేసెస్ కావాలంటే మనం మార్జిన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఒకసారి చూపిస్తా చూడండి. మార్జిన్ అనే ప్రాపర్టీ 30 పిక్సెల్ పెట్టుకుంటే మనం జస్ట్ వెయిట్. సో, సేవ్ చేద్దాం. సో, ఇప్పుడు చూసారా? ఈ మొత్తం మన కంటైనర్‌కి ఈ బటన్‌కి మధ్య కొంచెం స్పేస్ అనేదొచ్చింది. సో, ఇంకొంచెం పెంచుతా చూడండి. ఒక 80 పిక్సెల్ ఇచ్చామంటే సో, ఇంకా కొద్దిగా స్పేసొచ్చింది. సో, మార్జిన్ అనేది ఒక కంటైనర్‌లో ఉన్న బాక్సెస్‌కి మధ్య స్పేస్ రావడానికి మార్జిన్ అనేది యూజ్ చేస్తాం. సో, ప్యాడింగ్ దేనికి యూజ్ చేస్తామంటే, ఆ బాక్స్‌లో ఉన్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్‌కి, ఆ బాక్స్‌కి మధ్య స్పేసెస్ రావడానికి మనం ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ప్యాడింగ్ కూడా ఇప్పుడు యూజ్ చేసి చూపిస్తా. ప్యాడింగ్ అని పెట్టి ఒక 10 పిక్సెల్ పెడదాం. సో, దీన్ని మనం ఓపెన్ చేస్తే చూసారా? ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ ఉందో వ్యూ మోర్ అనే టెక్స్ట్‌కి ఆ బటన్ యొక్క బాక్స్‌కి మధ్య ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. స్పేస్ అనేది అప్లై అవుతుంది. సో, దీన్ని మనం ఇప్పుడు మనకి బటన్ అనేది మిడిల్‌లో కావాలి కాబట్టి, మార్జిన్ అనేది ఇప్పుడు ఈ మార్జిన్ పెట్టామనుకో, మనం ఆల్ సైడ్స్ 4 సైడ్స్ నుంచి మార్జిన్ అనేది ఈక్వల్‌గా అప్లై అవుతుంది. సో, దీన్నే మనం మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి. సో, మనకు లెఫ్ట్ సైడ్ మనకి కావాలి కాబట్టి, స్పేస్ కావాలి కాబట్టి, మార్జిన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీని యూజ్ చేద్దాం. సో, మార్జిన్ లెఫ్ట్ కొంచెం వచ్చింది. దీన్నే మనం మనకు నచ్చిన నంబర్ ఇవ్వచ్చు. సో, 180 పిక్సెల్ పెట్టా. సో, ఇంకా వచ్చింది. నాకు ఇంకా మిడిల్‌లోకి రావాలి కాబట్టి 400 పిక్సెల్ పెట్టా. సో, ఇంకా సో, నేనిక్కడ 700 పిక్సెల్స్ పెట్టుకున్నా. మార్జిన్ లెఫ్ట్ అనేది. సో, ఇక్కడ నా బటన్ అనేది మిడిల్‌కొచ్చేసింది. సో, మన ఫస్ట్ పేజ్ అనేది డెవలప్ చేసేసాం. సో, ఇప్పుడు మనం ఈ కంటెంట్ అంతా ఏదైతే ఉందో హెడ్డింగు, పారాగ్రాఫ్ అండ్ బటను దాన్నంతటిని మనం కిందకి తీసుకురావాలి కాబట్టి, బాటమ్‌లోకి తీసుకురావాలి కాబట్టి, దీన్నంతటిని నేను ఒక కంటైనర్‌లో పెట్టుకుంటున్నా. డివైడెడ్ ట్యాగ్ యూజ్ చేసి డివైడ్ కంటైనర్‌లో పెట్టుకుంటా. సో, ఈ కంటైనర్‌కి నేను క్లాస్ నేమ్ వచ్చేసి టైల్ అనే క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో, సారీ ఆహ్, టైల్ అనే క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో, దీన్ని మనం బాటమ్‌లోకి తీసుకురావాలి కాబట్టి, సో, సీఎస్ఎస్‌లో దాన్ని స్టైల్ చేస్తా. జస్ట్ వెయిట్. సో, ఇప్పుడు సీఎస్ఎస్‌కొద్దాం. సీఎస్ఎస్‌లో దీన్ని స్టైల్ చేద్దాం. సో, సీఎస్ఎస్‌లో డాట్ సెలెక్టర్ నేమ్ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఇప్పుడు పొజిషన్ అనేది ఫిక్స్‌డ్ ఇస్తున్నా. పొజిషన్ ఫిక్స్‌డ్ ఎందుకు ఇస్తున్నామంటే ఏదైతే ఎలిమెంట్స్ అవన్నీ ఉన్నాయో ఆ కంటైనర్‌లో అవి ఫిక్స్‌డ్‌గా ఉండాలి కాబట్టి ఫిక్స్‌డ్ అనే పొజిషన్ ఇస్తున్నా. లెఫ్ట్ లెఫ్ట్ వాల్యూ 0% ఇస్తున్నా. ఓకే. బాటమ్ 0. సో, ఈ కంటైనర్ మొత్తానికి మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తాం. సో, బ్యాక్‌గ్రౌండ్ కలరు వాల్యూ వచ్చేసి బీజ్ కలర్ పెడదాం. మీ ఇష్టం మీరు ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బీజ్ కలర్ పెడుతున్నాం. సో, దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో, చూసారు కదా! బీజ్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ మన
ఇప్పుడు మన టెక్స్ట్ కలరు, బ్యాక్‌గ్రౌండ్ కలరు 2 కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి. సో, మనం టెక్స్ట్ కలర్‌ని మార్చుదాం. టూరిజం టెక్స్ట్ కలరు మన ఏదైతే పారాగ్రాఫ్ ఉందో ఆ 2 టెక్స్ట్ కలర్ అనేది మార్చుదాం. సో, టెక్స్ట్ కలర్ నేను బ్లాక్ పెట్టుకుంటా. సో, నాకెక్కువ ఈ బ్లాక్ పెట్టుకుంటా కాబట్టి హైలైట్ అవుతుంది. సో, సేవ్ చేస్తా ఒకసారి. ఓపెన్. సో, ఇది టెక్స్ట్ కలర్. ఈ బటన్ కార్నర్‌కి ఎందుకొచ్చిందంటే మనం 700 పిక్సెల్ అనేది మార్జిన్ లెఫ్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఈ మిడిల్‌లోకొచ్చేసింది. సో, ఆ 700 పిక్సెల్‌ని 40%లా పెట్టుకుందాం. సో, మనం మార్జిన్ లెఫ్ట్ అనేది పిక్సెల్స్‌లో పర్సెంటేజ్. సో, పిక్సెల్ బదులు మనం ఇక్కడ పర్సెంటేజ్ పెట్టుకుందాం. పర్సెంటేజ్ ఎందుకు పెట్టుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన వెబ్‌సైట్‌ని మొబైల్‌లో ఓపెన్ చేస్తే, పిక్సెల్స్‌లో పెట్టుకుంటే అది ఓన్లీ పిక్సెల్స్‌గానే తీసుకునిద్ది. అదే మనం మొబైల్‌లో ఓపెన్ చేసేటప్పుడు పర్సెంటేజ్ పెట్టామంటే, ఆ స్క్రీన్ సైజ్‌లో 40% అనేది ఆక్యుపై చేస్తుంది. సో, ఇలా వస్తుంది మనకు అవుట్‌పుట్ అనేది. సో, దీన్ని మనం ఇంకా మన స్క్రీన్‌కి తగ్గట్టుగా మనం చేంజెస్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం విడ్త్ అనేది అప్లై చేద్దాం. సో, ఆ విడ్త్ అనేది ఆక్యుపై చేయాలి కాబట్టి విడ్త్ అనేది 100% పెట్టుకుందాం. కంటైనర్ మన స్క్రీన్ మొత్తాన్ని ఆ విడ్త్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో, థిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్‌పుట్. ఇక్కడ బటన్ అనేది కొంచెం పొజిషన్ మారుతుంది కాబట్టి కొంచెం మనం పర్సెంటేజ్ అనేది పెంచుదాం. సో, 50% పెట్టుకుంటే ఇంకా అబ్నార్మల్‌గా వస్తుంది. సో, ఇంకా మనం 45 పెట్టుకుందాం. సో, ఇప్పుడు సరిపోయింది. ఇక్కడ వరకయింది. సో, ఇప్పుడు మనం బోర్డర్ రేడియస్ అనేది అప్లై చేద్దాం మన కంటైనర్‌కి. సో, బోర్డర్ రేడియస్‌ని మనం తగ్గిద్దాం. బోర్డర్ రేడియస్ ఒక 25 పిక్సెల్ పెట్టుకున్నా. సో, ఇది ఆ బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ నుంచి ఇది సెపరేట్ అవ్వడానికి 25 పిక్సెల్ పెట్టుకున్నా కాబట్టి కర్వ్స్ అనేవొచ్చాయి. సో, ఇంకా నేను బోర్డర్ రేడియస్‌ననేది పెంచుతా. పెంచ్ సో, బోర్డర్ రేడియస్ 45 పిక్సెల్ పెట్టుకున్నా. సో, థిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్‌పుట్. నేను ఏదైతే వీడియోలో చూపిచ్చానో, ఇది మన ఫస్ట్ వెబ్‌సైట్ అనేది అయిపోయింది. మనకి సో, టిప్ ఆఫ్ ది డే మనము ఈ ఎలిమెంట్స్ అన్ని సెంటర్‌కి తీసుకురావడానికి మార్జిన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం కదా! సో, అలా యూజ్ చేయకుండా హెచ్‌టీఎంఎల్‌లో డిఫాల్ట్‌గా సెంటర్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్‌ని యూజ్ చేస్తే మనం ఆటోమేటిక్‌గా ఎలిమెంట్స్ అనేవి సెంటర్‌కొచ్చేస్తాయి. సో, ఈ మార్జిన్ లెఫ్ట్ అనే దాన్ని నేను కామెంట్స్‌లో పెట్టేస్తున్నా. సో, కామెంట్స్‌లో పెట్టేసి ఆ కంటైనర్ మొత్తాన్ని సెంటర్ అనే ట్యాగ్ యూజ్ చేసి సెంటర్‌లో పెడుతున్నా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, ట్యాగ్ నేమ్ సెంటర్ ఏదైతే మన కంటైనర్ మొత్తం ఉందో, ఆ కంటైనర్ మొత్తాన్ని నేను సెంటర్ ట్యాగ్‌లోకి తీసుకొస్తున్నా. సో, సెంటర్ క్లోజ్. సో, సేవ్. సో, ఆటోమేటిక్‌గా మనం మార్జిన్ లెఫ్ట్ అప్లై చేయకపోయినా కానీ, ఆటోమేటిక్‌గా అన్ని ఎలిమెంట్స్ అనేవి కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా సెంటర్‌కొచ్చాయి. సో, దీన్ని మనం ఈ సెంటర్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల, మనం ఏ డివైస్‌లో ఓపెన్ చేసినా ఆటోమేటిక్‌గా ఆ డివైసెస్ సైజెస్ బట్టి ఇది సెంటర్‌లో అలైన్ అయ్యి ఉంటుంది. సో, అబ్జర్వ్ చేస్తున్నారు కదా! నేను మొబైల్‌లో ఎలా ఉంటుందని, డెస్క్‌టాప్‌లో ఎలా ఉంటుందని, ట్యాబ్స్‌లో ఎలా ఉంటుందని స్క్రోల్ చేసి చూపిస్తున్నా. సో, ఈ వీడియోకి ఇంతే గైస్.